తెలంగాణ బిడ్డలందరికీ నమస్కారం. నేను యాక్చువల్ మధ్యాహ్నం 2ంటికి మీ ప్రోగ్రామ్, బట్ ఒక మన గిరిజన బిడ్డ 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు జిల్లా చైర్పర్సన్, ఇంత గొప్ప పదవులను ఇచ్చిన రాథోడ్ రమేష్ గారు నిన్న రాత్రి జరిగిపోవడం జరిగింది. అదే కాకుండా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, మన ఎంపీ గారి నాన్నగారు కూడా అదే రోజు మరణించడం జరిగింది. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్ ప్రోగ్రాంలు, అది ఇంకో ప్రోగ్రాం ఉంటే మీకు ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2ంటికల్లా రావాలి. నేను రాలేదు, నన్ను మన్నించాలి, మీరు మన్నించాలి. చాలామంది వెయిట్ చేసి మీరు చేసుకునే నన్ను మా గిరిజన బిడ్డ ఒక ట్రైబల్ కమిషన్ మెంబర్ అయిందని, నేషనల్ కమిషన్ మెంబర్ అయిందని నేను చాలా సంతోషంగా నాకు ఒక చిన్న సన్మాన సభ పెట్టాలనే కోరికతో మీరు అందరు పెట్టడం జరిగింది. నేనే మీ టైంకి సకాలం అనుకోని సంఘటన కాబట్టి అనుకోవడం జరిగింది. నేను అయినా అనుకున్నా 4:30-5 గంటల ప్రాంతంలో వస్తా, మీ అందరినీ కలుస్తా అని అనుకున్నా. కానీ ఇక వాతావరణం కుదరకపోవడం, దాదాపు 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. ఉదయం 6 గంటలకు బయలుదేరితే కానీ ఈ టైంలో అయింది. వాన పడడం, ప్రకృతి మీకు కూడా నాకు సహకరించకపోవడం, మీ సన్మాన సభకు నేను టైంకి హాజరు కాకపోవడం, మీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరు రాష్ట్రం అంతా రావడం. కాబట్టి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళాలి. ఉదయం మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళేటోళ్ళు. అందులో మన రవి నాయక్ గారు ఆయన ఒక మాట చెప్తూనే ఉన్నాడు, మాకు రికగ్నైజ్ లేదు, ఎస్టీ ఎస్సీ 2 కలిసి ఉన్నాయి తప్ప మాకు సపరేట్ కావట్లేదు. మాకు కావకపోవడం వల్ల మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. చాలామంది మాకు కలవడం జరిగింది. ఇప్పుడు రవితో పాటు ఇంతకుముందు కూడా మాకు మీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి నిజమైన ఎస్టీలు దాంట్లో లేకపోవడం, బినామీ ఎస్టీలు పేర్లు పెట్టుకొని నడవడం జరుగుతుందని ఒక కేసు నా దగ్గరికి రావడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా దాంతోపాటు ఎస్టీ ఎస్సీ దేశమంతటనే కలిసి ఉండే ఒకప్పుడు 2004లో ఆమె విడదీయడం జరిగింది. క్యాస్ట్ సపరేట్, ట్రైబ్ అని సపరేట్గా విడదీయడం జరిగింది. ఎస్టీ సపరేట్, ఎస్సీ సపరేట్ అని దేశంలోనే అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఆర్టికల్ 338(a) ప్రకారం. కాబట్టి ఇలాగే కొన్ని డిపార్ట్మెంట్లలో, రైల్వే డిపార్ట్మెంట్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఇంకొకరి డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్లలో ఇక కలిసే నడుస్తుంది. దానివల్ల ఎస్టీలకు కొంత ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ ఓటు శాతం ఎక్కువ. ఒకవేళ నిజంగా ఎలక్షన్ చేసినా వాళ్ళే ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళది శాతం ఎక్కువ ఉండడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మా ఎస్టీలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం చాలా చోట్లలోని కంప్లైంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక దగ్గరలోనే కాదు, కొన్నింటిలో విడదీసి రాలని విడిగా చేసుకుంటున్నారు. అది చేసుకోవడం వల్ల వాళ్ళ శాతానికి వాళ్ళకు ఏదైనా రిజర్వేషన్, రోస్టర్ అయినా, ఇంకా విధంగా సమస్యలైనా ఇలా నేను ఒక ట్రైబల్ కమిషన్ మెంబర్గా నేను వచ్చినప్పుడు మీరు అధికారికంగా వాళ్ళ కలవడానికి వచ్చినా మీకు కొన్ని లీవ్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అది కాలేకపోతాను. కాబట్టి ఖచ్చితంగా త్వరలో దీనికి ఆల్రెడీ మేము చైర్మన్ గారితో ఆల్రెడీ మన మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. సదరు మినిస్టర్కి కూడా మేము లెటర్ పంపించాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరలో మీ సమస్యలు ఖచ్చితంగా నా దృష్టికి వచ్చినాయి. అలాగే స్టేట్ వైజ్గా దేశమంత ముందు కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్, పాత పెండింగ్ ఫైల్స్, కొన్ని కేసులు నేను తిరుగుతున్నా. త్వరలో ఖచ్చితంగా మీ తెలంగాణలో కూడా కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు, గ్రీవెన్స్ చేసుకుంటూ వస్తున్నా. అలాగే మీ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో పెడతా. అప్పటి వరకు ఏమి అలాంటి చింతించద్దు. దేశం మొత్తం ఎస్టీ సపరేట్, ఎస్సీ సపరేట్ అయినప్పుడు మీరు కలవాలని రూల్ అయితే లేదు, అలానే విడిపోవాలని కూడా రూల్ లేదు. అండర్స్టాండింగ్ లేనప్పుడు కలిసి ఉండడం కదా విడిపోయి పని చేసుకోవడం బెటర్. కాబట్టి ఈ ప్రపోజల్ మేము ఖచ్చితంగా
సదరు మినిస్టర్కి పంపించి దాన్ని ఆమోదించేటట్టు చేస్తానని మీ అందరికీ